విశాఖలో నవంబర్లో నిర్వహించనున్న సిఐఐ 2026 భాగస్వామ్య సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. ఏపీలో వేగం, నిబద్ధత, విశ్వసనీయతను స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసుకోవాలని పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు. 2 రోజుల సింగపూర్ పర్యటనను సీఎం చంద్రబాబు విజయవంతంగా పూర్తి చేశారు. తొలి రోజు ప్రముఖ నాయకులు, అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు జరిపారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన ప్రత్యేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సింగపూర్ ప్రధానమంత్రి, ఇతర మంత్రుల సహా గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్లతో వరుస భేటీలు కొనసాగాయి. రెండో రోజు వరల్డ్ సిటీస్ సమ్మిట్ ప్రతిష్టాత్మక గ్లోబల్ సదస్సులో పాల్గొని లీడర్షిప్ ప్లీనరీలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అమరావతిని వరల్డ్ క్లాస్ గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నిర్మించే విజన్ను పంచుకున్నారు. ఆ ప్రాంగణంలోని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఏపీలో ఎలక్ట్రానిక్స్, చిప్ డిజైనింగ్ రంగానికి ఉన్న అవకాశాల్ని వివరించారు. సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. Already weekly thrice there is a flight. In course of time there will be every day there will be flight. After some time 2-3 flights also will be there if you travel more and more. That is going to happen. I am requesting all of you to have second home in Amaravati. It will be similar concept. It is a beautiful place. Once anybody will come and settle in Singapore, they won't leave this place. That is US plus Singapore. ఏపీలో ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభిస్తుందని సీఎం తెలిపారు. ఈ పరిశ్రమకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపులు మొత్తం 18 నెలల్లో పూర్తి చేసి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. విశాఖలో గూగుల్తో పాటు 10 గిగావాట్ల సామర్థ్యమున్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 7,000 కోట్ల పెట్టుబడితో గృహోపకరణాల తయారీ యూనిట్ ను శ్రీసిటీలో ప్రారంభిస్తుందని చెప్పారు. ఇప్పటికే 350కు పైగా కంపెనీలు అక్కడికొచ్చాయన్నారు. స్కిల్ వర్సిటీ ద్వారా అక్కడ ఉద్యోగుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. Nearly 350 companies are working there. As on today, 80,000 employees are working in the premises. We are talking about university, Sri City International University. This is autonomous university. It is a university. Employees are working in factories. They can learn, they can work simultaneously. They can upgrade their skills and they are going to get higher level of degrees. This is the policy we are working. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్వాంటమ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో అనవసర నిబంధనలు తొలగించామన్నారు. ఏపీలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలుగా వివరించారు. లాజిస్టిక్స్, అగ్రికల్చర్, పౌర విమానయానం, విద్యుత్ వంటి అంశాల్లో ఫంక్షనల్ వర్సిటీల్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. And also I am going for simplification of procedures. Unnecessary acts, laws will abolish it. Now real-time governance is come. Policies are very transparent. As of today, you don't have any problem of land, no problem of water, no problem of connectivity. All latest technologies, either space, drone, electronics, aerospace. So opportunities are abundant. So I want to request all of you, we are having November 12th and 13th Partnership Summit. Before that, at least one project from one overall year has to come with proposals. Our people are here, our embassy is here, I request all of you to coordinate with all of you. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. అపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని సింగపూర్ పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు.